గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపుగా 53 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేనికి? కనీస వేతనాలు ఇప్పటిదాకా కూడా అమలు చేయడం లేదు. పిచ్చి కుక్క గరిస్తే చచ్చిపోతారు, పాములు గరిస్తే ప్రమాదానికి గురవుతారు. మీరు ఇచ్చిన శాలరీ మాకు పెట్రోల్ అలవెన్స్ కూడా రాదు, మాకు సర్టన్ కేర్ లేదు, ఒక మెడికల్ బెనిఫిట్స్ లేవు. విశాఖ నగరంలోని అత్యధిక ప్రాంతాలన్నీ కూడా కొండవాలు, అలాగే కొండ మీద, కొండ కింద ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. అక్కడ నిత్యం అక్కడ నివాసం ఉండే వాళ్ళంతా కూడా కొంతవరకు కూడా పాములకు భయపడే నివసించే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే చుట్టూ కొండలు, ఒకవైపు ఏమో సముద్రం, మరోవైపు ఏమో జాతీయ రహదారి. ఈ కొండవాళ్ళు మొత్తం ప్రాంతాలన్నింటిలో కూడా అనేక పాముల బెడద బాగా ఎక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపుగా 53 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేనికి? ఏమన్నా ప్రమాదం అంటూ ప్రజలు ఎవరైనా కాల్ చేస్తే మటు ఇమీడియట్గా వెళ్ళి అక్కడ పాములు పట్టుకోవడానికి, అదేవిధంగా వీధి కుక్కల బారిన పడి కూడా ఈ మధ్య అనేక మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కోసం అని చెప్పేసి 53 మంది సిబ్బంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళంతా కూడా తమ జీతాల కోసం ఆవేదన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనేక రోజుల నుంచి కూడా పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ కనీస వేతనాలు ఇప్పటిదాకా కూడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా వాళ్ళకు వచ్చేది కేవలం నెలకి 15,000 రూపాయలు మాత్రమే. వాళ్ళు ఎక్కడైనా సరే పాములు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే మాత్రం వెళ్ళి వెంటనే అట్లా పట్టుకోవడం, అలాగే వీధి కుక్కలు ఏమైనా ప్రజలను ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం వాటిని పట్టుకోవడం, ఆపరేషన్లు చేయడం, మళ్ళీ తిరిగి అక్కడ సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెట్టి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. నిత్యం వాళ్ళ ప్రాణాలతో చెలగట్టవాడి ఆ వృత్తి చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదని చెప్పి తీవ్ర ఆవేదన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే 15,000తో పాటు అదనంగా మరొక 6,000 హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి అది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అనేక రోజులుగా దానికి అంగీకరించి మళ్ళీ ఇప్పటివరకు కూడా ఆ పథకాన్ని అమలు చేయట్లేదని చెప్పేసి వాళ్ళ ఆందోళన చెంది మొత్తానికి ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట వినూత్నమైన ధర్నా కూడా చేపట్టడం జరిగింది. పాములు పట్టే వాళ్ళంతా కూడా పాములు తీసుకొచ్చి వాళ్ళ మెడలో వేసుకొని చేతులతో పట్టుకొని అక్కడ నిరసన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వీధి కుక్కలను పట్టుకునే వాళ్ళంతా కూడా వాళ్ళ వాహనాలు ప్రధాన కార్యాలయం ఎదుట నుంచోబెట్టి అక్కడే వాళ్ళు నిరసన చేశారు. ఈ కార్యక్రమం అంతా సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్పొరేటర్ గంగారాం కూడా వాళ్ళ తరపున మద్దతు తెలియజేస్తూ ఈ విషయంపై కౌన్సిల్లో కూడా చర్చిస్తామని చెప్పడం జరిగింది. కనుక ఎప్పటికైనా సరే జీవీఎంసీ అధికారులు స్పందించి ఆ 53 మందికి కూడా వాళ్ళు అడిగినట్టుగా జీతాలు పెంచి హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే ఏ సంస్థ అయినా, ఏ కార్పొరేషన్స్ ముఖ్యంగా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసమే ముఖ్యమైన భూమికి పోషించాలి. అదేవిధంగా పనిచేసే సిబ్బందికి కూడా రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనుక వాళ్ళు అడిగేటువంటి న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 53 మంది కార్మికులు అనేక సంవత్సరాలుగా పాములు పడుతూ ఉన్నారు, పిచ్చి కుక్కలు పడుతూ ఉన్నారు. కుక్కలను పెట్టుకొని ఆపరేషన్ చేసి వాటిని భద్రపరుస్తూ ఉన్నారు. అలాగే పశువులను కూడా పట్టుకుంటూ ఉన్నారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విశాఖ పౌరుల యొక్క ప్రాణాలని కాపాడుతూ వస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క జీతాలు అతి తక్కువగా ఉన్నాయని, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు ఈ పని వలన చెడిపోతున్నాయని, అనారోగ్య పాలు అవుతున్నాయని 2024లో డిసెంబర్ నెల 11వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో వారికి ఆరోగ్య అలవెన్స్ అనేటువంటి 6,000 రూపాయలు పెంచుతూ తీర్మానం చేసిండడం జరిగింది. 7 నెలలు అయింది ఇప్పటికీ. కానీ మున్సిపల్ కార్పొరేషను దాన్ని ఆమోదించినప్పటికీ సరే రాష్ట్ర ప్రభుత్వము దాన్ని అమలు చేయకుండా తొక్కిపెట్టారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనాలు ఎంతండి? కేవలం 15,000 రూపాయలు. పిచ్చి కుక్క గరిస్తే చచ్చిపోతారు, పాములు గరిస్తే ప్రమాదానికి గురవుతారు. విశాఖపట్నం యొక్క 20 లక్షల మంది ప్రజానికం యొక్క ప్రాణాలని కాపాడేటటువంటి సాహస వీరులుగా వీరు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి కనీసం 15,000 రూపాయల నుంచి వారి యొక్క హెల్త్ అలవెన్స్ని అదనంగా 6,000 రూపాయలు పెంచితే, గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పెంచితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర కూటమిలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కానీ, ఇక మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశం కూటమి, ఇద్దరు కూడా తెలుగుదేశం కూటమి వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఎందుకని అమలు చేయరు? 6,000 ఎందుకు ఎవరని నేను అడుగుతున్నాను. 98 మంది కార్పొరేటర్లమే, మేయరు, డిప్యూటీ మేయర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. 4,500 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆదాయం ఉంది. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి 6,000 రూపాయలు ఆరోగ్య అలవెన్స్గా ఇవ్వడానికి ఏం పోయింది మీకు? మేము చేసినటువంటి తీర్మానాన్ని మీరు ఎందుకు అమలు చేయరు? మీ రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి ఇవ్వటం లేదు కదా. మేము చేసినటువంటి తీర్మానాన్ని
అమలు చేయకుండా మీరు ఎందుకు తొక్కిపెడుతున్నారనేటువంటిది నేను రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. మున్సిపల్ యూనియన్ సిఐటిగా కార్పొరేషన్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టూ తిరిగారు, కానీ మీరు అమలు చేయకపోవటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. 53 మంది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి విశాఖ పౌరుల యొక్క ప్రాణాలని కాపాడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెంటనే చొరవ తీసుకోవాలి. అలాగే విశాఖ మేయర్ గారు వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి తక్షణమే 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ పెంచేలాగా 53 మంది కార్మికుల యొక్క ఆరోగ్యాల్ని వాళ్ళ కుటుంబాలని సంరక్షణ చూడాల్సినటువంటి బాధ్యత కూడా మనం ఉందని వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు పాములతోటి అలాగే కుక్కలతోటి పందులతోటి గేదెలతోటి ఎందుకు ప్రదర్శన చేయాల్సినటువంటి స్థితి మీరు ఎందుకు కల్పించారని నేను అడుగుతూ ఉన్నాను. ఇది సరైనటువంటిది కాదు. మీది వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క జీవితాలతోటి మీరు ఆటలాడుకోవటం అనేటువంటి సరైనది కాదు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చదువులు చదివించుకోవాలి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి ఒక ఇల్లు కావాలి, వాళ్ళ యొక్క ఖర్చులు ఉన్నాయి, వాళ్ళటన్నిటికి కావాల్సినటువంటిది మీరు అదనంగా వేతనాలని 15,000 రూపాయల నుంచి అదనంగా 6,000 రూపాయలు చెల్లించేటటువంటి చర్యలు చేపట్టాలని. ఎంత 6,000 అంటే అది పెద్ద లెక్కే ఉంది. 53,000కి ఒక పార్కులో 2-3 కోట్ల రూపాయలు దిగమింగేస్తున్నారు, ఒక రోడ్డు వేస్తే 1 కోటి రూపాయలు తినేస్తున్నారు, ఒక కాంట్రాక్ట్ తీసుకొని గుర్రాల పార్కులో 6 కోట్ల రూపాయలు తినేశారు. అలాగే G20 పేరు మీద 80 కోట్ల రూపాయలు తినేశారు. వాళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వటం మీకు సాధ్యం కాదా? కోట్ల రూపాయలు దిగమింగేస్తున్నారు. విశాఖపట్నం యొక్క పౌరుల యొక్క సొమ్ముని వాళ్ళు ఇచ్చేటటువంటి ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను, డ్రైనేజ్ పన్ను, లేకపోతే బిల్డింగ్ ఫీజులు అనేక రూపాల్లో మీకు ఫీజులు చెల్లిస్తూ ఉన్నారు. ఇటువంటి కష్టపడేటటువంటి వాళ్ళకి చెల్లించడానికి ఏమి సొంత సొమ్మేమని ఇస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల ఇప్పటికైనా చర్యలు తీసుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళకి హెల్త్ అలవెన్స్ అనేటువంటిది వెంటనే 6,000 రూపాయలు ఇవ్వాలి. వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలనేటువంటిది కూడా నేను సిపిఎం కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సిపిఎం పార్టీగా కౌన్సిల్లో వీళ్ళ యొక్క పర్మనెంట్ చేయాలనే అనేక సార్లు కోరటం జరిగింది, కానీ గత వైసీపీ ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా తిరస్కరించింది. ఇది సరైనటువంటిది కాదు. వెంటనే వీళ్ళకి వేతనాలు పెంచడంతో పాటు వీళ్ళ యొక్క ఉద్యోగ సర్వీసులన్నీ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటిది సిపిఎం కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్ అండి. స్నేక్ సేల్ సొసైటీ విశాఖపట్నం, కిరణ్ కుమార్ రకం జీవీఎంసీ స్నేక్ క్యాచర్ అండి. విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో మొత్తం టోటల్గా రోజుకి సుమారు 10 to 15 స్నేక్స్ రెస్క్యూ చేస్తున్నాం. వీరు ఇచ్చిన శాలరీ మాకు పెట్రోల్ అలవెన్స్ కూడా రాదు, మాకు మెడికల్ ఫెసిలిటీ లేదు. మొత్తం టోటల్గా 9 మెంబర్స్ రెస్క్యూ చేస్తున్నాం విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో. మాకు సర్టన్ కేర్ లేదు, ఒక మెడికల్ బెనిఫిట్స్ లేవు, వచ్చిన శాలరీ కూడా మాకు పెట్రోల్ కూడా సరిపోయేటటువంటి పరిస్థితి. దయించి మా మీద స్పెషల్ కేర్ తీసుకొని ఏదైతే జీవో శాంక్షన్ అయితే దాన్ని రిలీజ్ చేయమని మా కమిటీ తరఫున, మా యూనియన్ తరఫున మేము అందరం రిక్వెస్ట్ చేసుకుంటాం.